మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట అనిల్. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ డైలాగ్ వర్షన్ కూడా రెడీ అయిందని, ఇక సెకండ్ హాఫ్ మాత్రమే మిగిలి ఉందట. మరో 15 రోజుల్లో అది కూడా సిద్ధమవుతుందట. ఇక మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సోషియో ఫ్యాంటసీపై భారీ అంచనాలున్నాయి. కుదిరితే సమ్మర్ లేదంటే ఆగస్టులో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది విశ్వంభర యూనిట్. మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు అదే జోష్లో చిరంజీవి సినిమాను పట్టాలెక్కించడానికి పరుగులు పెడుతున్నాడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం వైజాగ్లో తన టీంతో కలిసి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. కానీ అప్పుడే డైలాగ్ వర్షన్తో సహా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ చేశాడట. త్వరలోనే హైదరాబాద్లో సెకండ్ హాఫ్ను కూడా పూర్తి చేయనున్నారట. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న విజయంలో కీలక పాత్ర పోషించిన భీమ్స్ సిసిరోలియో చిరంజీవి మూవీకి సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడట భీమ్స్. ఇక ఈ మూవీలో హీరోయిన్గా 10 మంది భామల్ని పరిశీలిస్తున్నారట. అందులో ఫైనల్ అయ్యేది 2 ముద్దుగుమ్మలని సమాచారం. ఒకరు మెయిన్ లీడ్ కాగా మరొకరు సెకండ్ లీడ్ అట. అయితే ఆ జాబితాలో ఎవరెవరున్నారన్నది ప్రత్యేకించి పేర్లు బయటకు రాలేదు. కానీ అదితిరావు హైదరి పేరు మాత్రం టాప్లో ఉన్నట్టు వినిపిస్తోంది. చిరంజీవికి జోడీగా మెయిన్ లీడ్లో ఆమె అయితే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. ఇక ఇదిలా ఉంటే చిరు అనిల్ కాంబోలో రానున్న సినిమా కథ ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే చిరు కోసం ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 1989లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ తెలుగు సినిమా చరిత్రలో ఓ ల్యాండ్ మార్క్ మూవీ. అయితే ఇది ఒక రివెంజ్ డ్రామా. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, అలాగే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇదే తరహాలో చిరుతో అనిల్ రావిపూడి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. చిరంజీవి సినిమాల్లో కామెడీ, మాస్, సెంటిమెంట్ మిక్స్ అయి ఉంటే అది సూపర్ హిట్టే. అందుకే తన సినిమా కథను అనిల్ రావిపూడి అలానే రాసుకుంటున్నాడట. పక్కా ప్లానింగ్తో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ మూవీ కోసం చిరంజీవి 90 రోజులు డేట్స్ కేటాయించారట. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేలా చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మరి మెగాస్టార్తో అనిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.